ఇద్దరు చదువుకున్న వాళ్లే. ఒకరు డాక్టర్ అయితే ఒకరు పాఠాలు చెప్పే లెక్చరర్. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మధ్యలోకి ఒక పోరంబోకు దూరాడు. వారి కాపురంలో చిచ్చు పెట్టాడు. దీంతో భార్య ఏకంగా భర్తనే అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నించింది. కానీ ప్రియుడితో వేసిన ప్లాన్ కాస్త బెడిసి కొట్టి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతోంది. ఒక డాక్టర్, ఒక లెక్చరర్, మధ్యలో పోరంబోకు. ఇదొక ట్రయాంగిల్ క్రిమినల్ స్టోరీ. ఈ కథనంలో పాత్రధారులు డాక్టర్ సుమంత్ రెడ్డి, అతని భార్య ఫ్లోరా. వారి మధ్యలో దూరిన ప్రియుడు సామెల్. వరంగల్లో డాక్టర్గా క్లినిక్ నిర్వహిస్తున్న సుమంత్ రెడ్డిపై ఇటీవల కొంతమంది దుండగులు దాడి చేశారు. ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన సుమంత్ ప్రస్తుతం హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. డాక్టర్ సుమంత్ రెడ్డిని చంపేందుకు సంగారెడ్డిలో మర్డర్ ప్లానింగ్ జరిగినట్టుగా పోలీసులు తేల్చారు. ఈ మర్డర్ ప్లానింగ్ వేసింది మరెవరో కాదు, సుమంత్ భార్యనని నిర్ధారించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, కట్టుకున్న భర్తను చంపాలనుకుందని గుర్తించారు. ప్రియుడికి సుపారీ ఇచ్చి మరీ తన భర్తను హత్య చేయించాలని సుమంత్ భార్య స్కెచ్ వేసినట్టుగా దర్యాప్తులో తేలింది. ఈ మర్డర్ చేసేందుకు ప్రియుడు సామెల్ గచ్చిబౌలిలోని ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాజు సాయం తీసుకున్నాడు. ప్లాన్లో భాగంగా వరంగల్ భట్టుపల్లిలో ఫిబ్రవరి 19న సుమంత్ కారులో వెళ్తుండగా అతన్ని అడ్డగించి అతడిపై ఐరన్ రాడ్లతో నిందితులు దాడి చేశారు. నిజానికి డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సుమంత్ రెడ్డి కొన్ని రోజుల పాటు డాక్టర్గా సంగారెడ్డిలో పనిచేశాడు. ఆ సమయంలో అతని భార్య ఫ్లోరా ఓ జిమ్కు వెళ్లేది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర బంధానికి దారితీసింది. అయితే ఈ విషయం సుమంత్కు తెలిసిపోవడంతో ఫ్లోరాను మందలించాడు. ఆ తరువాత భార్యను తీసుకుని వరంగల్కు షిఫ్ట్ అయ్యాడు. కాజీపేటలో సుమంత్ ఓ క్లినిక్ పెట్టుకోగా ఫ్లోరా రంగసాయిపేటలో డిగ్రీ లెక్చరర్గా పనిచేస్తోంది. అప్పుడప్పుడు ప్రియుడు సామెల్ను కలుస్తుండేది. ఇద్దరూ రోజూ కలుసుకోవడం కష్టంగా ఉండడంతో భర్తను చంపేయాలని ఫ్లోరా, సామెల్ నిర్ణయించుకున్నారు. కొంత సుపారీ ఇచ్చి మరీ చంపేయాలని చెప్పింది ఫ్లోరా. ఫోన్ కాల్స్, సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా కేసును ఛేదించారు పోలీసులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కిలాడి వైఫ్ను పట్టుకున్నారు.